Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. Night 8 o'clock అయితే ఉంది టైమ్. దర్శన్ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. మాకు కాల్ కూడా రాలేదు. మాది అయిపోయింది రండి అని చెప్పేసి. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ టైం పడుతుంది కానీ ఇక్కడైతే అబ్బాయిలు ఎక్కువ టైం పడుతుంది. దానికి దర్శన్ ఏం చెప్తాడు తెలుసా? లేదు నేను పార్సల్ ఇచ్చేకపోయింటి కదా అని చెప్తాడు. ఎంత పార్సల్ ఇచ్చేకపోయినా నాకంటే 2 hours లేటే కదా. పార్సల్ ఇచ్చేకెళ్ళిండేది ఓన్లీ 20 minutes లేదంటే హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం అండి. హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాడు. సో ఇట్స్ ఓకే, లెట్ హిమ్ డూ, బికాస్ పాపం అక్కడంతా బాగా టైర్డ్ అయ్యి వచ్చినాడు కదా. ప్యాంపర్ సెషన్ నా బర్త్డేకి నాదే తొందరగా అయిపోయింది, వీళ్ళందరికంటే నాదే తొందరగా అయిపోయింది తెలుసా. లిటరలీ బర్త్డే కలిదే తొందరగా అయిపోయింది. అందుకే నేను ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ వర్క్ లాస్ట్ మినిట్ ఉంటే చేసేసుకుంటున్నాను. బికాజ్ అక్కడికి ట్రిప్కి వెళ్ళిన తర్వాత కొంచెమైనా ఫ్రీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై లాస్ట్ మ్యాంగో ఆఫ్ దిస్ సీజన్. ప్రాబబ్లీ అనంతపూర్కి వెళ్తే తింటానేమో, కానీ ఈ ఇంట్లో అయితే ఇదే లాస్ట్ మ్యాంగో బికాజ్ అన్నీ అయిపోయినాయి అనమాట. మోస్ట్లీ మ్యాంగోస్ అన్నీ నేను డాలీనే తినేసినాము. బికాజ్ దర్శన్ ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి తింటా అంటాడు, ఇంకొకసారి తిన్నా అంటాడు. ఈ ఇంట్లో అయితే ఒకటి కూడా తినలేదనమాట. అత్తే దట్టు కట్ చేసి ప్లేట్ ముందర పెట్టినారు కాబట్టి ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక తినింటాడు అంతే. తనకు అంత ఫేవరెట్ కాదనమాట. అసలు మ్యాంగోస్ ఫేవరెట్ కాని వాళ్ళు కూడా ఉంటారా? నాకు డౌటే. మా దర్శన్ చూసిన తర్వాత అర్థమైంది ఉంటారు అని చెప్పేసి. సో ఐ ఎంజాయ్ దిస్ మ్యాంగో. ఎంత స్వీట్ ఉన్నాయంటే, ఎంతైనా మన చెట్లో కాసిండే కాయలు టేస్టే వేరు. సో ఇంకా ఎడిటింగ్ చేసే లోపల దర్శన్ కాల్ చేస్తే వెళ్ళి తర్వాత నేను మొత్తం ఒకసారి స్నానం చేయాలన్నమాట. బికాజ్ ఎంత స్టైలింగ్ చేసినా ఎంత చేసినా కూడా నేను ఇంటికి వచ్చి హెడ్ బాత్ చేసి నా చేతులారా నేను స్టైలింగ్ చేసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాజ్ ఐ నో మై స్టైల్ కదా. కొంచెం డైస్ అనేది చేసుకుంటే అప్పుడు ఇంకా కొంచెం వాల్యూమినస్గా అనిపిస్తుంది అనమాట హెయిర్ అంతా కూడా. ఐ విల్ గో డూ దట్. వాళ్ళు వచ్చిన తర్వాత లెట్స్ సీ తర్వాత ఉండే ప్లాన్స్ ఏంటి అని. ప్యాకింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు త్వరగా ఇక్కడ హెయిర్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను. సో దట్ హెయిర్ అంతా మంచిగా సెట్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ నేను బీబ్లెంట్ ఇంటెన్స్ మాయిశ్చర్ షాంపూ యూజ్ చేస్తున్నాను. ట్రావెల్లో కూడా నేను ఇదే ప్యాక్ చేసుకుంటున్నాను. బికాస్ ట్రావెల్లో కొంచెం హెయిర్ ఎక్కువ ఫ్రిజ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ మీకు పర్టికులర్గా ఎక్స్ట్రా నరిష్మెంట్ కావాలన్నా, లేదంటే హెయిర్ అంతా చాలా సాఫ్ట్ నరిష్డ్గా ఫ్రీగా ఉండాలన్నా యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. హెయిర్లో ఉండే ఫ్రిజ్ని అంతా కూడా మంచిగా టేమ్ డౌన్ చేసేస్తుంది. అండ్ అలాగే చాలా నరిష్డ్ అండ్ షైనీగా ఉంచుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకు జోజోబా ఆయిల్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది అనమాట. దానివల్ల హెయిర్కి కావాల్సిన నరిష్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఇందులో మనకు షైన్ టానిక్ కూడా ఉంటుంది అనమాట. షైన్ టానిక్ ఉండడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ అంతా చాలా షైనీగా ఉంటుంది. దాంతోపాటు ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నేను అదే రేంజ్ నుండే కండిషనర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకా మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి హెయిర్ కొంచెం మంచిగా మేనేజబుల్గా ఉండాలంటే మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట. సో ఒక 2-3 daysకి ఒకసారి ఫ్రెషప్ చేసే వాళ్ళకి కూడా, తల స్నానం చేసే వాళ్ళకి కూడా నిదానంగా మీకు ఆ ఫ్రిజ్ అనేది తగ్గినట్టు డెఫినెట్లీ తెలుస్తుంది అనమాట. చాలా సాఫ్ట్ అండ్ మేనేజబుల్ హెయిర్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అయితే మనకు SLS అండ్ పారాబెన్ ఫ్రీ కూడా అనమాట. దాంతోపాటు హెయిర్ సీరం యూజ్ చేస్తున్నాను సేమ్ రేంజ్ నుండే. సో ఒకసారి నేను హీట్ స్టైలింగ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఆబ్వియస్లీ హెయిర్ సీరం అయితే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో దట్ హెయిర్ అంతా కొంచెం సిల్కీగా సాఫ్ట్గా అనిపిస్తుంది. టచ్ చేసినప్పుడు కూడా ఫీల్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు కూడా డెఫినెట్లీ తీసుకోవచ్చు. నేను నా కూపన్ కోడ్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను ఇక్కడ. సో అది యూజ్ చేస్తే మీకు వెబ్సైట్లో ఆబ్వియస్లీ 20% ఆఫ్ వస్తుంది. ప్రోడక్ట్స్ అన్ని మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. మీరు అక్కడ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దాంట్లో నచ్చిన ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. బీబ్లెంట్ షైన్ అకాడమీ ద్వారా ఉమెన్ని ఎంపవర్ చేయడానికి మంచి హెల్ప్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. హలో గైస్, ఫైనలీ దర్శన్ ఈస్ హియర్ ఆఫ్టర్ హిస్ ఫేషియల్. ఫీలింగ్ రిలాక్స్డ్ ఇప్పుడు. టాబ్లెట్ వేసుకున్నాడండి బికాజ్ ఫీవర్ కదా. అంటే జస్ట్ అక్కడ రాజస్థాన్లో ఉండే క్లైమేట్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. సారీ ఫర్ ద బ్యాడ్ లైటింగ్ గైజ్. ఇక్కడ చాలా మొబ్బగా ఉంది బికాజ్ అన్ని లైట్స్ ఆన్ చేయలేదన్నమాట. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్యాకింగ్ హడావిడి స్టార్ట్ అయింది. బికాజ్ మనం ఇంకా రేపు వెళ్ళాలి కాబట్టి అట్లీస్ట్ ఈ రోజన్నా ప్యాకింగ్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది. క్యాబిన్ బ్యాగ్లు ఎన్ని తీసుకెళ్ళాలి, చెక్ ఇన్ బ్యాగ్లు ఎన్ని తీసుకెళ్ళాలి, ఏవన్నీ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఈసారి గుడ్ థింగ్ ఏంటంటే మాకు స్టోరేజ్ లగేజ్ స్టోరేజ్ అంటానా ఏంది లగేజ్ తీసుకుపోయే వెయిట్ కూడా ఎక్కువ ఉంది కదా. చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకుపోయేది కూడా వెయిట్ ఎక్కువ ఉందండి. ఈసారి ఆప్షన్ పెట్టుకున్నాం అనమాట మేము ఫ్లెక్స్ది. దానివల్ల కొంచెం వెయిటేజ్ ఒక్కొక్కరికి 33 kgs వరకు ఉందన్నమాట. చెక్ ఇన్ క్యాబిన్ వచ్చేసి 34. క్యాబిన్ వచ్చేసి ఒక్కొక్కటి 8 kilos ఉంది. మీరు కావాలంటే అక్కడ ఫ్లెక్స్ ఆప్షన్స్ వస్తాయి కదా.
సో ఆ ఫ్లెక్స్ ఆప్షన్స్ పెట్టుకున్నారంటే మీకు ఎన్ని కావాలంటే అంత లగేజ్ తీసుకోవచ్చు అనమాట. మేము అక్కడ ఇచ్చినంత లిమిట్ అంతా యూజువల్గా అయితే 25, ఇప్పుడు మాకు వచ్చిండేది అయితే 30 అంటే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. నేను లగేజ్ కోసం అనేం పెట్టలేదు, అది నేను ఎందుకు పెట్టినాను తెలుసా, అది వీళ్ళు బిజీగా ఉన్నారు ఉండండి. నేను అది ఫ్లెక్స్ ఎందుకు పెట్టినానంటే జనరల్గా వీసా ఏమన్నా ఇబ్బంది అయినా లేదంటే ఫ్రీ డేట్స్ ఏమైనా పోస్ట్పోన్ అయినాయి అనుకోండి, డేట్స్ అప్పుడంతా పోస్ట్పోన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనము ఫ్లెక్స్ పెట్టుకొని ఉంటే కొంచెం క్యాన్సిలేషన్ అదంతా కూడా ఈజీగా చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఫ్లెక్స్ ఏదైనా పెట్టామనుకోండి ఏమన్నా అంటే మీకు 100% ట్రిప్ షూర్, మీకు బ్యాగేజ్ అవసరం లేదనుకుంటే నార్మల్ టికెటే బుక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రిప్ గురించి షూర్గా లేదు, టికెట్స్ ఏమైనా అంటే డేట్స్ పోస్ట్పోన్ అవుతాయి, రీస్కెడ్యూల్ అవుతాయి అనుకున్నప్పుడు ఫ్లెక్స్ పెట్టుకుంటే ఈజీ. ఐ థింక్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ యాడ్ ఆన్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు మాకు లగేజ్ కూడా ఎక్స్ట్రా వచ్చింది. దర్శన్ అయితే మా అత్తయ్య బుర్ర తినేస్తున్నాడు అండి, లిటరలీ అక్కడ కూర్చొని నేను అక్కడ నుండి వింటున్నాను కదా, అమ్మ నా డ్రెస్ లాగద్దు, మంచి డ్రెస్ పోగొట్టదు అని అరుస్తున్నాడండి అట్లే. అండ్ మేము ఇక్కడ ఇంత బిజీగా ఉంటే మా మావయ్య గారు ఇక్కడ చూడండి అందరికంటే పీస్ఫుల్ లైఫ్ లీడింగ్ చేస్తూ ఉండేది మా మావయ్య. మేము అక్కడ అంత హడావిడిగా ఉంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నెంబర్ 1 పాయింట్, మా మావయ్య ప్యాకింగ్ చేసుకుని అవసరం లేదు, మా అత్తయ్య చేసిస్తారనమాట. అల్వా పప్ప ನನ್ಗೇನಿಲ್ಲ, ಎಲ್ಲ ತಂದು ಮಡಗಿದಾರೆ, ನಾನು ಏನು ಪ್ಯಾಕ್ ಮಾಡಿಲ್ಲ, ಪ್ಯಾಕ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ, ಆರಾಮಾಗಿದ್ದೀನಿ ನಾನು. ఎస్ గైస్ అట్లుంటది అనమాట. రాజభోగాలు అంటారు కదా, మా మామయ్యకి మా అత్తయ్య ఫ్రీగా రాజభోగాలు చేసిస్తున్నారు. చూడండి గైస్ ఇక్కడ వాళ్ళిద్దరు అక్కడ ఇంకా కొద్దిసేపు ఉంటే మా అత్తయ్య ఫ్రస్ట్రేషన్తో దర్శన్ నువ్వు బయటికి పోనేలాగా ఉన్నారు. ఇంత సతాయిస్తాడు తెలుసా మనుషుల్ని, బాలేని పేషెంట్ లాగా ఉండాలి కదా. లుక్ ఎట్ హిమ్ హీఈస్ అన్నాయింగ్ హర్. ఓకే, ఎంతమంది బ్యాగ్లను ప్యాక్ చేస్తారు చెప్పండి. బై ది వే నా బ్యాగ్ కూడా ప్యాక్ చేయాలి తనే, బికాస్ అంటే నేను తీసి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. ఏమి ఇది నాకు బాగా గుర్తుంది, దీని చరిత్ర ఇప్పుడు తీయద్దులే దర్శన్, ఎందుకంటే కాస్ట్లీయెస్ట్ బిర్యానీ తిన్న ప్లేస్లో ఈ మాల్ ఒకటే ఇట్లా వేసినారండి నాకు. ఓకేనా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు బిర్యానీకి 3000 తీసుకొని దండలు ఇచ్చినారు అంతే. ఇంకా అండ్ బిర్యానీ కూడా బాగాలేదు బై ది వే. ఫర్ ద ఫస్ట్ టైం శుభారంభం 2 weeks అయితే ఫస్ట్ నాది లగేజ్ ప్యాక్ అవుతుంది అనమాట. ఒక సైడ్ ఐరన్ బట్టలు వచ్చింటే సర్దేస్తున్నారు, ఇంకో సైడ్ నేను బట్టలు తీయాలి. అండ్ జ్యువెలరీ వచ్చినాయి, జ్యువెలరీ అన్ని మొత్తం ఒక జిప్ లాక్ లాంటివి ఏమైనా ఉండింటే అదొకటే మిస్ చేసినాను. ప్యాకింగ్ టిప్ ఏంటంటే మీకు చిన్న జిప్ లాక్ కవర్స్ వస్తాయి కదండి, చిన్నవి, ఏ అవుట్ఫిట్ లోకి ఏ జ్యువెలరీ కావాలో దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ముందు అనుకున్నా. ముందు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏం చేయలేము. అండ్ చిన్న పౌచెస్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర ఇట్లా. అండ్ ఇట్లా చిన్న వాటిలో ఏ డ్రెస్కి సరిపడేటు అట్లా పెట్టుకుంటా. యాక్చువల్లీ ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి తెలుసా నాకు, నేను జ్యువెలరీ షాపింగ్ చాలానే చేసిన అనమాట. సో దాంట్లో ఇదొకటి MissDainty.co అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్, చాలా బాగుంటాయి డెయింటీ జ్యువెలరీ. మీకు ట్రావెల్కి ఇన్ఫ్యాక్ట్ ఎక్కడికైనా తీసుకోవాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ హర్ పేజ్. నేను చాలా ఎక్కువ కొంటూ ఉంటాను తన పేజ్లో, ఇప్పటి నుండి కాదు, ఇన్ఫ్యాక్ట్ ఒక 2.5 years నుండి తీసుకుంటున్నట్టున్నాను, నేను మీకు చాలా చెప్పాను. అండ్ ది ఫేమస్ చైన్ ఒకటి తీసుకున్నాను, ఇది పక్కా వేసుకుంటాను అక్కడ. సో ఇది వచ్చేసి 11 లక్కీ అంటారు కదా, సో లక్కీ నెంబర్ అంటారు కదా. సో అదొక పెండెంట్ తీసుకున్నాను అనమాట, చైన్ విత్ పెండెంట్. ఇది కూడా ఇన్ఫాక్ట్ చాలా క్యూట్ ఉంది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ అండి, నేను కొనిండేటి మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే, యూజ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఇంకొక చైన్, ఇట్లా చిన్న స్టడ్స్ టైప్లో ఉండే చైన్స్ నాకు బాగా ఇష్టము. ఇది ఇంకొకటి తీసుకున్నాను. దర్శన్ అయితే బిత్తర చూపులు చూస్తాను లిటరలీ, ఎప్పుడు తీసుకున్నావు నువ్వు అని కదా. ఇంకా అట్లా బ్రేస్లెట్స్ అట్లా చాలా తీసుకున్నాయి, ఇంకా చాలా ఉంటాయి. మీకు పౌచెస్ బాగా నచ్చినాయి కదా, నాకు కూడా అంతే బాగా నచ్చింది. యూ కెన్ చెక్అవుట్ హర్ పేజ్ అండి, ఇట్లా డెయింటీ జ్యువెలరీ అంతా తీసుకోవాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్. ఇప్పుడు మేము దీంతో పాటు జ్యువెలరీతో పాటు బట్టలు, షూస్ ఎక్కువ పెట్టుకోవట్లేదు బికాస్ ఐ హ్యావ్ ప్లానింగ్ టు బై దేర్ కాబట్టి. లెట్స్ స్టార్ట్ ద ప్యాకింగ్ మ్యాడ్నెస్.
ఆ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతా అయిపోలేదు, ఇంకా కొన్ని పెట్టుకునేవి ఉన్నాయి. దర్శన్ది స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మా మావయ్య అసలు ఎంత అర్జెంట్ చేస్తున్నాడు తెలుసా అండి. ఇక్కడ ఉండండి ఈరోజు ఒకటే అంటే ఉండడం లేదు. మా అత్తయ్యని ఎప్పుడెప్పుడు లాక్కపోలా అని చూస్తున్నారు. ఇక్కడ ఉండొచ్చు కదా, అక్కడికే పోయి పడుకోవాలంట. పాపం దర్శన్ ప్యాకింగ్ అంతా ఏమైపోతుంది చెప్పండి. నాది సగమే అయింది. లేదు దర్శన్, నాది సగమే అయింది. వీళ్ళు అర్జెంట్ చేస్తున్నారు పప్ప వాళ్ళు. అందుకే మా అత్తయ్య ఏమో ప్యాక్ నీట్గా చేసిస్తే అయిపోతుంది. రేపు అంతా ఫ్రీగా ఉండొచ్చు, రేపు కొంచెం చూసుకొని నైట్ బయలుదేరచ్చు అనుకుంటే చూడండి, హీఈస్ నాట్ ಸಪೋರ್ಟಿಂಗ್ ಗೈಸ್. ಅಲ್ಲಿ ಐಟಮ್ ಎಲ್ಲ ಹೊರಗಡೆ ಇಟ್ಟು ಗೇಟ್ ಬಿ ಹಾಕಿ ನಾನೇನು ವಾಪಸ್ ಬೇಗ ಹೋಗೋಣ ಅಂತ ಹಾಸ್ಪಿಟಲ್ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಹೋಗೋಣ ಅಂತ ಬಂದಿದ್ದು. ಅದು ಅದರಿಂದ ನಾನು ಹೋಗ್ಬೇಕು, పోవాలా, ఏమేమో రీజన్స్ చెప్పి పోవాలంటాను. మీరు అనుకుంటారు కదా అంతా నేను చెప్పినట్టే వింటారా, అట్లేం లేదు. మా పప్పకి ఏం ప్రేమ లేదండి నా మీద. చూడండి, ఒక రోజు ఉండమంటే ఉండడం లేదు. మళ్ళీ రేపు వస్తారంట. రేపు ఏం చెప్తారు తెలుసా, మీరే ప్యాక్ చేసేసుకోండి, ఇంకా మీరు అడగచ్చు, మీరే ప్యాక్ చేసుకోవచ్చు కదా జూహి అని చెప్పేసి. అట్లా కుదరదనమాట. మాకు ప్యాటర్న్ ఉంటుంది, మాట్లాడుకొని ఎవరెవరు ఏమేమి బట్టలు వేసుకుంటున్నారు అని చెప్పేసి. మా మామయ్యది అట్లేం లేదండి, ఎందుకంటే అన్నీ మేమే సెలెక్ట్ చేసి ఉంటాం. మాకు తెలుసు ఏం సెలెక్ట్ చేసినాం, మామయ్యకి ఏది బాగా కనిపిస్తాయి, సో వాళ్ళకి ఏది సూపర్ ఉంటుందో అదే సెలెక్ట్ చేసి ఉంటాం. మాది అట్లా కాదు, ఒక్కొరు మైండ్తో కొనింటాం అనమాట. సో అదంతా కొంచెం మాట్లాడుకొని సెట్ చేసుకునే లోపల టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ గైజ్. నెక్స్ట్ డే ప్యాకింగ్ నిన్న ఎంత వీలైతే అంత చేసాము. ఆబ్వియస్లీ అంతా ఒకేసారి చేసే కుదరలేదు. ఇంకా షూస్ ఇట్లా చిన్నవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. హాయ్ దర్శను, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? బెటర్, కొంచెం బెటర్. ఇంజెక్షన్ వేయించుకొని డాక్టర్ దగ్గర 100 degrees ఉందండి ఫీవర్. అంటే వైరల్ ఫీవర్ అంతా టెస్ట్ అంతా చేయించినాడు, మిగతాది ఏం లేదు. సో వైరల్ ఫీవర్ ఉంది, తగ్గిపోతుంది ఒక 2 days. బట్ వెళ్ళే ముందరే ఎందుకు ఇట్లా పాపం, అది ప్రతిసారి దర్శన్కే అవుతుంది. ఐ డోంట్ నో వై. ఐ వాంట్ హిమ్ టు ఫీల్ వెరీ మచ్ బెటర్. కొంచెం పర్లేదా ఇప్పుడు? ప్యాంపర్ ఏం కాదు, ఇంకా ప్యాంపర్ కాదు, దట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఓకేనా? బర్త్డే మంత్ హూ ఎల్స్ విల్ టేక్ కేర్? నేను ప్యాంపర్ చేయాలా నీకు? పర్లేదు, నీ బర్త్డే టైంలో నాకు చేస్తావు కదా. సో టైం ఇప్పుడు 12 అయింది. గెస్ వాట్, మేము ఇంకా అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. దర్శన్ ఏమో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ అన్ని చేయించుకొని వచ్చినాడు. అండ్ దర్శన్ వచ్చిన తర్వాత నేను తిందామని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను. ఈ లోపల కొంచెం వేరే షూట్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట. లుక్ ఎట్ మై బ్యూటిఫుల్ డ్రెస్. ఇది కూడా దర్శనే సెలెక్ట్ చేసినాడు నా కోసము. లిటరల్లీ ఈ బర్త్డే వీక్లో ఏమేమైతే వేసుకుంటానో ఆల్మోస్ట్ అన్ని దర్శన్ సెలెక్ట్ చేసిండేటివే. బాగుంది కదా లుక్, హెయిర్ కట్ చేసిన తర్వాత డిఫరెంట్ గా. మరి మనది ఎట్లుంటది సెలెక్షన్? ఓకే, యూ గెట్ వెల్ సూన్. అంత లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానా? కరెక్టేలే, కరెక్టే. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసినాము. ఇడ్లీ దోశ చేస్తా అంటే వద్దు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అది ఇది బ్రేక్ఫాస్ట్ టైమ్, లంచ్ టైమ్. నేనే చెప్పాను నాన్ వెజ్ ఏం వద్దు దర్శన్ అస్సలు, బికాస్ అది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఓన్లీ లైట్ ఫుడ్, నో స్పైసీ ఫుడ్ ఫర్ 2 days. స్పైసీ తినొద్దని చెప్పినారు డాక్టర్. అవును, అందుకే నువ్వు ట్రిప్ లో కూడా తినకూడదు. తినద్దు, ఓకేనా? నో ఐస్ క్రీమ్. ఎందుకో? నో ఐస్ క్రీమ్ గైస్, మళ్ళీ బాగాలేకుండా అవుతుంది. అయినా కూడా తినకూడదు. నో ఐస్ క్రీమ్, నో కుకీస్. నో అసలైతే నేను రానే అనుకోను. హీ లవ్స్ దట్ గైస్, ఓకేనా? సో ఇంకా నావి అక్కడైతే ఆ ప్లేస్ లో బబుల్ గమ్ ఐస్ క్రీమ్, కుకీస్ ఫేవరెట్. సాల్యుయేటింగ్. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా నాకు ఇంకొక మెయిన్ పని ఏముంది తెలుసా? సిల్వర్ ఐటమ్స్ అన్ని వాష్ చేయాలా. జస్ట్ పొట్టలకు కొంచెం వేసుకుంటే ఎనర్జీ వస్తుంది. మొత్తం వాష్ చేసి పెడితే వి ఆర్ సార్టెడ్. బట్టలు వాష్ అన్నీ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్. ఇంకొక రౌండ్ వేసినావా? ఇంకొక రౌండ్ వేసే ప్లేస్ లేదు, ఆరవు.
వెళ్ళే ముందు ఇన్ని పనులు పెట్టుకోకూడదు అని ప్రతిసారి అనుకుంటాను, కానీ అది దానికి ఆపోజిట్గానే చేసింటా అనమాట. సిల్వర్ అంతా కూడా అంతే, వచ్చిన తర్వాత నిదానంగా వాష్ చేసుకున్నాంలే అబ్బాయి ఏమవుతుంది అనుకున్నాను, కానీ అస్సలు మనసు ఒప్పుకోదు కదా అలా వెళ్ళాలంటే. ఫస్ట్ ఇల్లు అంతా నీట్గా సెట్ అయిపోవాలి, తర్వాతే వెళ్తే కొంచెం వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉండడానికి అనమాట. బికాజ్ మళ్ళీ ట్రిప్ నుండి వెంటనే వచ్చిన తర్వాత ఇన్ని పనులన్నీ ఒకేసారి చేసుకోవాలంటే ఎవరికైనా బర్డెన్ అవుతుంది. నేను కూడా అంతే, కొంచెం ముందు నుండే స్టార్ట్ చేసింటే బాగుండేదేమో. సిల్వర్ అంతా అట్లీస్ట్ ఒక 2 days ముందైనా కడిగింటే ఒకటే రోజే ఇంత పని లేకుండా ఉండే అనిపించింది అనమాట వాష్ చేసేటప్పుడు. బట్ మొత్తానికి సిల్వర్ వాషింగ్ అయిపోతే నిజంగా ఒక పని అయిపోయినట్టే. ఇది ఓన్లీ సిల్వర్ది పూజ రూమ్ అంతా క్లీన్ చేయడానికి నాకు ఈజీగా 2.5 hours to 3 hours పడుతుంది అనమాట. బికాజ్ అదంతా వాష్ చేయాలి. తర్వాత నేను అలాగే పెట్టాను ఫ్యాన్ వేసి, బికాజ్ మచ్చలు అయిపోతాయి. ఇక్కడ సాల్ట్ వాటర్ ఎక్కువ అండి, సో దానికని చెప్పేసి నీట్గా బట్టతో ఇట్లా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఒక మంచి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుంటే నీట్గా అయిపోతాయి. కొద్దిసేపు ఫ్యాన్ వేసి పెట్టామంటే ఒక 10 minutes డ్రై అయిపోతాయి. నేను ఇక్కడ రూపేర్ ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. జనరల్గా సిల్వర్ క్లెన్జర్ లాగా ఒకటి వస్తుంది, బాగా వెళ్ళిపోతాయి. చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ మీరే. హాయ్ గాయ్స్, 3:45 అయింది టైము. అసలు 5 నిమిషాలు కూడా బ్రేక్ లేదు మార్నింగ్ నుండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ క్లీనింగ్ ఇదే సరిపోయింది అనమాట. ఎక్స్పోర్ట్కి పెడతాను, ఎక్స్పోర్ట్ అయ్యే గ్యాప్లో బ్రేక్ దొరికితే క్లీనింగ్ చేస్తున్నాను, క్లీనింగ్ దొరికేటప్పుడు బ్రేక్ దొరికితే ఐ వాజ్ షూటింగ్. సో అట్లా కంటిన్యూస్ పనులు ఉన్నాయి. అందుకే లాస్ట్ మినిట్లో అన్ని పనులు ఒకటేసారి పెట్టుకోకూడదు అనేది. అండ్ గెస్ వాట్, నా బ్యాటరీ ఛార్జర్ ఇంకొక 1 minute బ్లింక్లో ఆఫ్ అయిపోతుంది. ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్. ఓకే, ఇట్లా నాయకాకి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకున్నాను. సర్లేండి, ఇప్పుడు బ్యాటరీ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ చూపించే టైం లేదు. ఈ పర్ఫ్యూమ్ ఒకటే చాలా బాగుంది గైస్, కొంచెం లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ప్లాస్టిక్ బాటిల్ ట్రావెల్కి సరిపోతుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ గెస్ వాట్, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ నావి కొన్ని కావాల్సినవి ఎసెన్షియల్స్ లేవన్నమాట. అవి తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ దర్శన్కి సాక్స్ కావాలంట కొత్తవి, అవి తెచ్చుకోవడానికి మోస్ట్లీ బయటకు వెళ్తున్నాము. నా బ్యాటరీ అయిపోయే లోపల నేను మీకు కాంటాక్ట్స్ ఇచ్చేసాను. సో లెట్స్ గో అవుట్ నౌ. This patient is getting better. Kadarshan, మార్నింగ్ అంతా బాగుంటుంది, నైట్ టాబ్లెట్ వేసుకోవాలి ఇచ్చిండేది. హెచ్ఎన్ఎంకి వెళ్తాము బికాజ్ ఎయిర్పోర్ట్లో నాకు కొంచెం చాలా ఎక్కువ పెడుతుంది. జాకెట్ కావాలంట, అక్కడ కావాలన్నా నాకు జాకెట్ చాలా ఎక్కువ వేస్తుంది. ఎయిర్పోర్ట్లో ఒకటే గైస్, వేరే మోడల్ వద్దు, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బెటర్ హెచ్ఎన్ఎం. ఇంత పెద్ద తీసుకోవద్దు, టేక్ యువర్ సైజ్, మీడియం తీసుకో. ఇది ఎల్లు చాలా పెద్దగా అవుతుంది దర్శన్. ఇది చూడు, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎస్ ఆల్సో సరిపోతుంది అనుకుంటా, ఓవర్ సైజ్డే కాబట్టి. అయిపోయింది కదా షాపింగ్. 1 hour బయటకు వచ్చేసినాము. ఏం కావాలో అవి ఒక్కటే తీసుకున్నాము, అట్లే బయటకు వచ్చినా అనమాట. H&M లో జాకెట్ అది అయిపోయింది, దర్శన్ కోఆర్డినేట్ సెట్ అది అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఇదేంటి లాంజ్రే కొంచెం తీసుకోవాలని ఉంది, అది తీసుకున్నాను. అత్తయ్యకి 3/4 లెగ్గిన్ టైప్ లో అనమాట, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ 3 స్టోర్స్ కి తప్ప వేరే ఎక్స్ట్రా స్టోర్స్ కి ఎక్కడికి పోలేదు కదా దర్శన్. దానికే కొంచెం ఎక్కువ అయింది, బట్ సాటిస్ఫాక్షన్ అట్లీస్ట్ అక్కడతో ఆపినాం. మనం బయటకు వస్తే ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడేం తెలుసా, మన దర్శన్ గారు ఓన్లీ ఫర్ ద సాక్స్ కోసం అని చెప్పేసి పూమా అవుట్లెట్ కి పిలిచబోతున్నాడు అండి. ఇక్కడ ఉంటే తీసుకోవచ్చు కదా ఏదో ఒకటి. H&M లో కూడా సాక్స్ ఉంటాయి, బానే ఉంటాయి, తీసుకోవచ్చు కదా. లేదు, మనం అంత దూరం పోయి అదే అవుట్లెట్ లోనే ఖచ్చితంగా అక్కడే కొనాల్సిందే కదా దర్శనం. వాట్ డూ యూ హ్యావ్ టు సే ఫర్ దిస్ బిహేవియర్?
యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ టేకింగ్ యూ టిల్ దేర్. టిల్ డేర్ తీసుకుపోతున్నావు. అయినా నాదే ముందులేండి, ప్యాసింజర్ సీటే కాబట్టి నాదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ నాకు ఇంకొకటి కోపం వస్తూ ఉండేది ఏంటి అంటే, నాకు షార్ట్ కట్ తెలుసు అండి అవుట్లెట్ కి. ఎందుకంటే నేను అత్తయ్య ఆటోలో వెళ్ళినాం కదా, సో ఆటోలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన షార్ట్ కట్ లో పిలుచుకొని వచ్చినాడు అనమాట. సో ఆ షార్ట్ కట్ రూట్ డైరెక్ట్ గా పూమా అవుట్లెట్ పక్కకే వెళ్తుంది రూట్. నేను చెప్తానంటే వద్దంటున్నాడండి. హీ డజంట్ ట్రస్ట్ మీ. ఓకే, ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినా నేను. ఏం ఎక్స్పీరియన్స్ అయింది? అనంతపూర్ కి షార్ట్ కట్ తెలుసు పాప నాకు. అప్పుడు యాడికి కాదు, రేవా కాలేజ్ కి నాకు షార్ట్ కట్ తెలుసు, అక్కడ పోదాము అనేది. సరే పక్కా కదా, నువ్వేం అట్లా అనుకుంటున్నావు, ఏమనుకున్నావు జోయిత్ అంటే అని బిల్డప్ ఇచ్చిందా? నేను నాకు ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ రూట్ లో అయితే పిలుచుకుపోయినారో అదే రూట్ లో పోదాము అని చెప్పినాను గైస్ నేను. అంతే, ఏమైంది, పిలుచుకుపోయినా కదా. ఇట్లా తిరిగి చక్కగా మన ఇంటి దగ్గరకే వచ్చింది. ఇంటి దగ్గర కంటే ఇంటికంటే కొంచెం దూరంగా. ఆ రోజు కన్ఫ్యూజ్ అయినామండి, ఏదో ఒకసారి కన్ఫ్యూజ్ అయినామని ప్రతిసారి కన్ఫ్యూజ్ అయితే ఉండం కదా. ఈసారి పక్కా తెలుసు. నేను చెప్తాను కదా, మన ఆర్ఆర్ నగర్ టెంపుల్ ఉంది కదా, అదే లైన్ లోనే పోలే, సేమ్ అదే లైన్ లోనే పోతే నువ్వు కరెక్ట్ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మధ్యలో ఒక చిన్న సందు వస్తుంది, ఆ సందులో నుంచి పోతే డైరెక్ట్ గా స్ట్రైట్ పోతే పూమా అవుట్లెట్ పక్కన రోడ్డు పోతావు. అయినా నమ్మడు. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానా? కొంచెం ఏదో ఆ రూట్ ఈ రూటా లేదు, ఆ పక్కన రూట్ అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, అట్లేం చెప్పను. రియాక్షన్స్ అయినా నో, అట్లేం చెప్పను గైస్ నేను. ఓకే సర్లేండి, మనమైన ప్యాసింజర్ ప్రిన్సెస్ కాబట్టి ఎట్లా పెద్ద కష్టపడే అవసరం లేదు. ప్రశాంతంగా ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది అందుకే. ఓకే ఓకే. బై ద వే గంధం అయింది గైస్, నా చేతికి పోవడం లేదు అది. వర్త్ బై 1 get 1 ఉంది కాబట్టి వర్త్. ఆల్మోస్ట్ ఎన్ని వచ్చినాయి? 6 సెట్స్ తీసుకున్నాం. ఒక్కొక్క దాంట్లో 2, ఒక దాంట్లో 3 ఉన్నాయి. 3 pairs 2, 2 pairs 4. అవును. ఆడికి ఎంత వచ్చింది? 8 14 వచ్చినాయి. 14 pairs వచ్చినాయి టోటల్ గా. ఇట్ ఈస్ వర్త్ ఇట్. చేసింది ఎంత? 1800 అంతే. ఈ రోజు అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గైస్. టుమారో నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ట్రావెల్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. స్టే ట్యూన్ ఫర్ దట్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.